మార్టిన్ బ్రండల్ ఒక మాట అన్నాడు, విల్ వి సీ ఏ టీనేజ్ ఛాంపియన్ ఫర్ ద ఫస్ట్ టైం. ఇట్ ఫెల్ట్ నైస్. మార్టిన్ బ్రండల్ కూడా ఇఫ్ ఈ సీయింగ్ దట్ పొటెన్షియల్ ఆఫ్ we probably can see a future champion who is in his teenage. Inkokati I want to point out is the way Max has driven. We haven't seen this kind of Max in the last like 4 or 5 years. He had that extra edge on Mata race low. I don't know why. Maybe because that's how he figured out this, to conquer these regulations. But he drove like a bully. He was literally bullying everybody in the midfield when he was fighting midfielders. Adi malli baiting this. I don't know if he'll continue to do this or not. Maybe it's a Miami special. I thought that was really funny. But yeah, that you never give up attitude, Harish Annattu. And even after the spin, I don't think he lost his cool. He just said sorry and he's just back on it again. We've all seen Max with super pointy cars. So his ability to control that spinning nature of cars, with a super pointy front end. He has that ability that maybe not many people are at that level with Max. He is good at that, and he knows he is good at that, so he wants to exploit it with other people. Hey guys, welcome to another episode of Naturally Hybrid Podcast. మీ హోస్ట్ మేము భవిష్య, హరీష్, ఫణి. మొత్తానికి సీజన్ అయితే అండర్వే. మంచి రేస్ చూసాం మయామిలో. దాని గురించి అండ్ F1 చుట్టూ జరిగే డ్రామా గురించి ఇవాళ మేమేమనుకుంటున్నామో కొంచెంసేపు మాట్లాడుకుందాం. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. ఫస్ట్ టాపిక్ ఇవాళ మేము అనుకున్నది మయామిలో బెస్ట్ అండ్ వర్స్ట్ టీమ్, బెస్ట్ అండ్ వర్స్ట్ డ్రైవర్, అండ్ బెస్ట్ అండ్ హైలైట్ అండ్ ది మోస్ట్ డిసప్పాయింటింగ్ మూమెంట్స్ ఆఫ్ ది రేస్. ఏది నచ్చింది, ఎవరు బాధ వదిలేరు అనుకుంటున్నారు, ఏ టీం బాగా చేసింది, ఫన్నీ మూమెంట్స్, రేడియోస్, అవుట్ సైడ్ ద ట్రాక్ డ్రామా, ఎనీథింగ్. లెట్ స్టార్ట్ విత్ హరీష్. కిమీ చాలా సర్ప్రైజింగ్ అనిపించాడు. రేస్ అంతా కూర్చుని చూస్తున్నాను కానీ ఈయన చేయగలడా లేదా అని చాలా నాకు కాన్ఫిడెన్స్ లేదు. ఆయనకు ఉండింది, టోటోకు ఉండింది, ఇలా కూర్చున్నారు ఇద్దరు, కానీ నాకు లేదు. పోతుందేమో, వెనక నుంచి ఎవరో ఒకరు పట్టుకుంటారేమో అని అనుకున్నాను. కానీ ద వే హీ హ్యాండిల్డ్ ఆఫ్టర్ ద పిట్ స్టాప్, ఇట్ వాస్ రియలీ గుడ్. నేను ఒక్క మిస్టేక్ చేయడం చూడలేదు. గ్యాప్ మెయింటైన్ చేస్తూ ఉన్నాడు, కూల్గా ఉన్నాడు, కామ్గా ఉన్నాడు. ఆల్సో వన్ నోటబుల్ పాయింట్ విచ్ ఐ సా ఇస్, ఒక్కసారి వరి అయ్యాడు. వరి అయినప్పుడు బానో వచ్చి స్టెప్ ఇన్ అయ్యి జస్ట్ డూ అన్నట్టు చాలా కామ్గా చెప్తే మళ్ళీ అలా వెళ్ళిపోయాడు అంతే. మళ్ళీ ఇంకోసారి కంప్లైంట్ లేదు, ఏమీ లేదు. ఇన్ అన్నీ సెట్ చేసుకుంటున్నాడు. టీచర్ ఆర్ మెంటర్స్ హూ ఆర్ మెంటరింగ్ హిమ్ ఇన్ ద టీమ్ బాగా సెట్ అవుతుంది, పేస్ బాగా సెట్ అవుతుంది, లైక్ కన్సిస్టెంట్గా పేస్. మిస్టేక్ ఓవరాల్ వీకెండ్ సర్ప్రైజ్ అనే చెప్పొచ్చు నాకు ఉద్దేశంలో. క్వాలిఫైయింగ్ వరకు ఐ థాట్ మెక్లరెన్ వుడ్ డూ ఆర్ మెక్లరెన్ బాయ్స్ వుడ్ డూ, బట్ కిమీ క్వాలిఫైయింగ్లోకి వచ్చేసరికి ఇచ్చి పడేశాడు. క్వాలిఫైయింగ్ ల్యాప్ పెట్టాడు, రేస్ స్టార్ట్ బాగా చేశాడు. వెనకాల ఎంత కేవాస్ అవుతున్నా 2-3 తప్పులైన పోయింది లీడ్, ఓకే. బట్ దాని తర్వాత మంచి స్ట్రాటజీతో వెనక్కి వచ్చి అలా హీ వాస్ గోయింగ్ ఆన్ అండ్ ఆన్. సో వాట్ డూ యూ గైస్ థింక్ అబౌట్ కిమీ? I think in race low, I think we saw a more mature Kimi than what we saw in the previous 2 races, or previous 3 races in this season. Of course, he's 17, 19 years old. Kani, he under the helmet, he seemed very mature. Sorry. నేను ఎందుకంటున్నా అంటే దట్ స్టార్ట్ వాజ్ కేయాటిక్. చాలా మంది రియలైజ్ అవ్వరు దట్ స్టార్ట్ వాజ్ రియలీ కేయాటిక్. ఎందుకంటే దేర్ వర్ టూ మెనీ కార్స్ గోయింగ్ వీల్ టు వీల్ ఇన్ టు టర్న్ 1. దాన్ని హ్యాండిల్ చేసి దట్ వాస్ ద రియల్ ప్రెషర్. జస్ట్ మేనేజింగ్ దట్ వాజ్ రియలీ గుడ్. అది కాకుండా ఇంకా జస్ట్ ద వే హీ డ్రోవ్ హిస్ హోల్ రేస్, హీ డ్రోవ్ లైక్ ఎ ఛాంపియన్ ఆల్రెడీ నన్ను అడిగితే. Even Lando was not driving this confident last year. Maybe I think it's Kimi understands. Maybe it's Bono behind the screens coaching him, but he understands like he has nothing to lose and everything to gain. The later half of the season, this initial push, whatever it is, it will really help. This season, a direction వెళ్తుందో తెలియదు కానీ if at all it goes to
a crunch time in the season, Kimi will look back at these races and feel proud about himself, no matter how the season goes. Yeah, I think I agree. Yeah, మీరు అన్నది బాగా చెప్పారు మీరిద్దరు. కిమీ చాలా బాగా డ్రైవ్ చేశాడు. రెయినింగ్ వరల్డ్ ఛాంపియన్ ల్యాండో ఒకటి కూడా గెలవలేదు, ఎవరు గెలవలేదు కదా. మర్సిడీస్ గెలుస్తా ఉంది అన్ని రేసులు. సో వాళ్ళు డెస్పరేట్ గా ఉన్నారు విన్ కోసం, అండ్ స్ప్రింట్ గెలిచారు కదా. సో అలాంటి ల్యాండోని అండర్ కట్ చేసి స్ట్రాటజీ బాగా వర్కౌట్ చేయించాడు. టైర్ మేనేజ్మెంట్ బాగుంది. ఐ థింక్ స్టార్ట్ సరిగ్గా చేయలేదు, యూనో కార్నర్ మిస్ అయ్యాడు అండ్ స్లో స్టార్ట్, బట్ ఐ డోంట్ నో కార్ వల్లనో మరి కిమీ వల్లనో నాకు తెలియదు. వాట్ ఐ కన్సిడర్ హిస్ ఫస్ట్ గుడ్ సీజన్, ఫస్ట్ ఫుల్ సీజన్ ఇన్ డ్యూరెక్స్, ఫ్రెష్ స్టార్ట్, వెరీ వెరీ ఇంప్రెసివ్. ఈయన ఇంకా హీఈస్ ఓన్లీ 19 కదా. టిపికలీ F1 డ్రైవర్స్ రిటైర్ అయ్యే 34, 33 యంగ్ అయితే. నౌ వీఆర్ సీయింగ్ సమ్ డ్రైవర్స్ 40s లో కూడా డ్రైవ్ చేస్తున్నారు. సో ఇంకా 20 years కెరియర్ ఉంది. ఫస్ట్ ఇయర్ లోనే ఇంత బాగుంటే యా, టోటో హ్యాపీగా ఉన్నది. అది ఛాంపియన్షిప్ గెలుస్తాడా గెలవలేదా పక్కన పెడితే, ఇంకా 20 years కెరియర్ ఉంది, ఎక్కడికి వెళ్ళడు. అండ్ యూనో ఈస్ గెటింగ్ గుడ్ ట్రీట్మెంట్. నాకు మెర్సిడీస్ హౌ దే ఆర్ రన్నింగ్ దర్ టీమ్ చాలా నచ్చుతుంది ఈ మధ్య. ఇట్స్ లైక్ అ వెల్ ఆయిల్డ్ మెషిన్, నో రెడ్ టేప్, నో బ్యూరోక్రసీ. ఎవ్రీవన్ ఈజ్ ఆపరేటింగ్ అరౌండ్ కిమీ అండ్ గివింగ్ హిమ్ ద సపోర్ట్ హీ నీడ్స్ ఇన్స్టెడ్ ఆఫ్. ఇప్పుడు ఆస్కర్ కొత్తగా మెక్లారెన్కి వచ్చాడు, హీఈస్ ఆల్సో రుకీ కదా. అప్పుడు ఐ ఫీల్ లైక్ దే పుట్ హిమ్ లిటిల్ బిట్ అండర్ ప్రెషర్ లైట్. అది లేదు కిమీకి, ఈజ్ వెరీ కంఫర్టబుల్. సో యా, ఓవరాల్ అబ్సల్యూట్లీ హీ ఈజ్ మై డ్రైవర్ ఆఫ్ ది వీకెండ్. సర్ప్రైజింగ్ గా మార్టిన్ బ్రండల్ ఒక మాట అన్నాడు, లైక్ విల్ వి సీ ఏ టీనేజ్ ఛాంపియన్ ఫర్ ద ఫస్ట్ టైం అని. నేను వెంటనే గూగుల్ చేశా, వీడి బర్త్డే అని, ఆగస్టులోనే ఎప్పుడో ఉంది. 20 అయిపోతాడు కదా ఎండ్ అయ్యేసరికి, ఇంకా 20 టీనేజా అని. మార్టిన్ బ్రండల్ కూడా ఇఫ్ ఈ సీయింగ్ దట్ potential of we probably can see a future champion who is in his teenage అనేది ఇట్స్ నైస్ టు హ్యావ్ ఇట్ అరౌండ్. లాస్ట్ వీక్ మనం అనుకున్నాం ప్రొటాగనిస్ట్ లేడు, ఏమవుతుందో అర్థం అవుతలేదని. హిజ్ బిల్డప్ స్టోరీ కనిపిస్తుంది నాకు, లైక్ తప్పులు నేను తెలుసుకుంటూ మెంటర్షిప్ తీసుకుంటూ ఈజ్ రీచింగ్ దేర్. లెట్స్ డైవ్ ఇన్ టు మీకు ఎలా అనిపించింది రేస్. నాకైతే చాలా బాగా అనిపించింది, చాలా ఎంజాయ్ చేశాను. అసలు గెలుస్తాడా లేదా అనే క్యూరియాసిటీ, ఆ గ్యాప్ అలానే ఉంది, మెక్లారెన్ దాటగలదా అనే క్యూరియాసిటీతోనే ఉండి మొత్తం ఎంగేజ్డ్గా చూశాను. ఈవెన్ టీవీ హోస్ట్ ఆర్ కామెంటేటర్స్ కూడా అదే అన్నారు, అది చాలా ఎంజాయ్ చేశాను రేస్. ఇట్ వాజ్ నాట్ లైక్ ఆల్ ది రేసెస్. సో వాట్ డిడ్ యూ గైస్ థింక్ అబౌట్ ద రేస్? అయితే పర్సనల్ గా చాలా ఎంజాయ్ చేశాను బికాస్ బీయింగ్ అ మ్యాక్స్ ఫ్యాన్. యా, వెనక్కి పడిపోయాడు, బట్ దట్స్ ద ఫన్ కదా. మళ్ళీ హౌ హీ రిగైన్ ఆ పొజిషన్స్ అన్ని ఓవర్టేక్ చేసుకుంటా చాలా స్క్రీన్ టైం వచ్చినట్టుంది కదా మ్యాక్స్ కి ఈ వీకెండ్. ఇంతకు ముందు 3 weekends తో పోలిస్తే చాలా సేపు ఉన్నాడు స్క్రీన్ మీద. రిపీట్ ఆఫ్ బ్రెజిల్ 25 ఐ గెస్, కైండ్ ఆఫ్ కదా, వెరీ సిమిలర్ టు ఇట్, కటింగ్ ఫ్రమ్ ద బ్యాక్ టు ద ఫ్రంట్. సో ఐ రియలీ ఎంజాయ్ ఇట్. Yeah, and Max is also driver of the day అనుకుంటా, the official F1 driver of the day అనుకుంటా for the race. But yeah, a lot of focus put on Max. But I think Miami GP specifically చూసుకుంటే, like I think this is the third or fourth time we are racing in Miami. I think one of the most interesting races so far, if you consider all the Miami GPs so far. Yeah, actually everyone played catch up in this race, and nobody had a perfect start. Everyone is playing catch up. Now, until the last 10 laps or Gugoda, you never knew who would come to the front. And after someone makes an overtake, it's hard to predict if they'll keep that place or not. So, we know George was catching up. We know Max was catching up, but we didn't know if those overtakes will stick or not. Then safety car Madhelo, there was chance of rain in between. So too many variables thrown into the picture. So I think traditionally that's what makes F1 races more interesting. And midfield and lower midfield kuda, there were a lot of good battles, a lot of like good team battles, like good strategies going on, all across the board. And I want to point out is the way Max has driven. We haven't seen this kind of Max in the last like 4 or 5 years. When he was leading the championship, he had that extra edge on Mata race low. I don't know why, maybe because that's how he figured out this
to conquer these regulations or not. Maybe ఇలానే ట్రై చేయాలి regulations ని అని చెప్పి రియలైజ్ అయ్యాడో ఏమో తెలియదు కానీ, బట్ he drove like a bully. He was literally bullying everybody in the midfield when he was fighting midfielders. Late 2010s, like 2018, 2019, ఆ టైంలో if you ask anybody who's racing Max, they'll say, if I see Max in my mirrors, I'll drive a little bit conservatively అని చెప్పి అది మళ్ళీ బయటికి తీసుకొచ్చాడు. I don't know if he'll continue to do this or not. Maybe it's a Miami special because it's a street track. కంటిన్యూయింగ్ ఆన్ మ్యాక్స్ నాకు అనిపించింది ఏంటంటే ఆ నెవర్ గివ్ అప్ అనే యాటిట్యూడ్ పోదు. అలా స్పిన్ మిస్టేక్ చేశాడు, దాని నుంచి రికవరీ చేయాలి అనే తపన చాలా ఇన్స్పైరింగ్గా అనిపిస్తుంది నాకు. ఎందుకు చేస్తాడో తెలియదు కానీ మళ్ళీ రేస్ గెలుస్తావా భయ్యా అన్నంత ఫీల్ ఇస్తా ఉంటాడు. అంటే తిరిగిపోయినా కూడా నీ దగ్గర కారు ఉంటే మళ్ళీ వచ్చి రేస్ గెలిచేవాడివా. నేను ఒక కామెంట్ చదివాను ఇన్స్టాగ్రామ్లో, అది నాకు చాలా ఫన్నీగా అనిపించింది. కార్లోస్ సైన్స్ ఆబ్వియస్లీ అది కామెంట్ ఆఫ్ ది వీకెండ్ అనుకుంటా. డస్ మ్యాక్స్ థింక్ హీ కెన్ బుల్లీ ఎనీవన్ జస్ట్ బికాస్ హీఈస్ రేసింగ్ ద బ్యాక్ మార్కర్స్ అని కామెంట్ వేసాడు కదా. ఐ థింక్ దట్ వాస్ Yeah, I రేడియో ఆఫ్ think ది he said it in his team radio. సో కామెంట్ దానికి ఇన్స్టాగ్రామ్ కామెంట్స్ లో ఎస్ హీ క్యాన్, హీఈస్ మ్యాక్స్, హీ ఓన్స్ ద స్పోర్ట్ ఆర్ హీ రన్స్ ద షో అని ఎవరో కామెంట్ పెడితే దట్ వాస్ ద టాప్ కామెంట్. ఐ థాట్ దట్ వాస్ రియలీ ఫనీ. దట్ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ హరీష్ అన్నట్టు. అండ్ ఈవెన్ ఆఫ్టర్ ద స్పిన్ I don't think he lost his cool. He just said sorry and he's just back on it again. Anxiety or self-doubt అలాంటి ఏమన్నా ఉంటే దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఎవరు ఉన్నారంటే మ్యాక్స్, ఇన్ మై ఒపీనియన్. మెంటల్ హెల్త్ ఈజ్ అ బిగ్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ కదా. I don't know how he is built, but I don't know if he's ever felt those emotions in his life, or at least I have not seen him. It's a good ఇన్స్పిరేషన్ నాకు తెలిసి. ఇప్పుడు జెన్జీ కిడ్స్, జెన్ ఆల్ఫా కిడ్స్ చాలా మంది చూస్తున్నారు స్పోర్ట్ ని. Believe in yourself. It's never too late. You can always fight. Good. He promotes some good things and stuff. I think it also comes out from this carelessness. I think last episode lo I said Max is more Kimi Raikkonen-esque అని చెప్పి. He doesn't care. It's a hobby for Kimi Raikkonen. For Max, it's just another race. I think that frees up a lot of his mind space to focus on the race. Chala it's a new approach. And if you focus on something, if you think about it, I think there are more opportunity for you to go wrong with it than if you're not thinking about something. ఏముందిలే ఇది కూడా ఒక రేసు, వెళ్ళి చూద్దాం ఏం జరుగుతుందో అని వెళ్తే ఇట్స్ a different story. సిమ్యులేటర్ రైట్ మొత్తం డ్రైవ్ చేసి నిద్ర లేకుండా వెళ్ళి ఇటాలియన్ జీపీ గెలుద్దాం. స్పీకింగ్ ఆఫ్ మ్యాక్స్ సైడ్ క్వెస్ట్, ఒక వీడియో అప్లోడ్ చేశారు నిస్సాన్ మోటార్ స్పోర్ట్ అండ్ రెడ్ బుల్. మ్యాక్స్ ఈజ్ ఆన్ వన్ ఆఫ్ ది ఓల్డర్ సర్క్యూట్స్. సో హీస్ ఇన్ ద వెట్ అండ్ ఇప్పుడు కరెంట్ ఛాంపియన్ ఆర్ కరెంట్ డ్రైవర్ ఇన్ దట్ సిరీస్, దట్ నిస్సాన్. ఇట్స్ కైండ్ ఆఫ్ దేర్ వర్జన్ ఆఫ్ GT3, వేర్ GTR సిరీస్ కదా, GTR, ఆల్ దోస్ కార్స్ ఆర్ కంపీటింగ్. Full wet, it's raining like there is a storm, and first lap he's a 10th slower, second lap he's 2 seconds faster. Finally pop ma Japanese driver interview తీసుకుంటే, yeah, it is such an inspiration to watch him. It is now abundant why he is 4 times champion అని. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి I think he was in the Japanese race and obviously car was not good and it didn't go well for him and all that కదా. He had engine issues and all that going on. But మరి జార్జ్ గురించి మాట్లాడకుండా మనం ఈ పాడ్కాస్ట్ని ఎండ్ చేయకూడదు. కాబట్టి నాకు చాలా ఫన్నీగా అనిపించింది ఏంటంటే, ప్రాక్టీస్ 1లో చూస్తుండే నేను, సడన్గా రేడియోలోకి వచ్చి కార్లో ఐ కెన్ హియర్ సంథింగ్ లైక్ ఎ స్టీమ్ ఇంజన్ అన్నాడు. దాన్ని మళ్ళీ రీక్రియేషన్ చేసి చూపించాడు, చుక్ 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 అని. దానికి క్రాఫ్టీ కామెంటరీ బ్రూటల్గా అన్నాడు. ఇదైతే బ్రూటల్ కామెంట్ ఇది. జార్జ్ కెన్ ప్లే థామస్ ద ట్రైన్ రియలీ వెల్ ఆన్ హౌ వెల్ హీస్ డూయింగ్ ద సౌండ్స్ అన్నాడు. ఓ మై గాడ్, నవ్వు ఆపుకోలేకపోయాను. చేయలేకపోతున్నాడు సరిగ్గా. క్వాలిఫైయింగ్లో బాగాలేదు, హీ కుడెంట్ గెట్ ద కార్ రైట్. రేస్లో ఫెరారీని దాటలేకపోయాడు. మీకేమనిపించింది జార్జ్ పర్ఫార్మెన్స్? హాట్ టేక్స్ ఆన్ జార్జ్. ఈ సీజన్ అయిపోయినాక జార్జ్ ఏదన్నా చూసి బాధపడతాడంటే అది ఈ రేసే. ఒకవేళ బాధపడాల్సిన పరిస్థితిలో ఉంటే
this is something that he'll point to. ఇప్పుడు whatever that Guardian reporter Max ని అడిగాడు కదా, what will you look back at Brazil and what do you think about it now అని చెప్పి, something I would ask George, at the end of the season, obviously if he is not the winner, then this is something that I would ask him about, how do you look back at Miami అని చెప్పి. టీమ్ ఇంజన్. I think George will be back and he'll take the championship. Maybe a hot take, but I think as I'm putting together a weekend, I think George can still do it well. Just experience and everything. Last few races, Kimi గెలిచాడు, but George was getting unlucky with safety car వస్తుంది లేదా ఏదేదో అవుతుంది కదా, like various other outside factors. But yeah, this was pure. He lost this race by performance pretty badly. But historically చూస్తే ఆ low grip street circuit hot day is the exact opposite of what George Russell wants, right? ఆయనకి ఎలివేషన్లో ఉండాలి, స్ట్రైట్స్ ఉండాలి, ఫాస్ట్ కార్నర్స్ ఉండాలి, నాట్ స్లో కార్నర్స్, స్ట్రీట్ సర్క్యూట్స్ అండ్ ఆల్ దట్. అలా ఉన్నప్పుడు ఐ డోంట్ నో వై హీ కమ్స్ అలైవ్. ఈవెన్ వాళ్ళ కార్ బాగాలేనప్పుడు, రెగ్స్ మారినప్పుడు కూడా రేస్ గెలిచాడు వేగస్ లో, బికాస్ ఇట్ వాస్ కోల్డ్ కదా. ఇట్ వాస్ లైక్ 5 degrees 10 degrees సెంటిగ్రేడ్ ఉంది, వెరీ లాంగ్ స్ట్రైట్స్, ఫాస్ట్ కార్నర్స్, హీ కెన్ టేక్ ది ఓవర్టేక్స్ వెల్. సిల్వర్స్టోన్ ఒక మంచి ట్రాక్, అలా చాలా యూరోపియన్ ట్రాక్స్ ఉన్నాయి. ఐ థింక్ ఇన్స్టాగ్రామ్ లో చాలా టంగ్ ఇన్ చీక్ గా పెట్టాడు, చాలా ఫార్మల్ గా, ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ద యూరోపియన్ రేసెస్ అండ్ కెనడా అని. లైక్ ఫనీ సెడ్, తిరిగి చూసుకొని బాధపడతాడు, ఇంకేదన్నా చేయగలగాల్సింది, కనీసం P3 పోడియం అన్నా ఎక్కాల్సిందని. 40 ఆడ్ సెకండ్స్ ఉంది టైమింగ్ చార్ట్ మీద. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ అ గుడ్ లుక్ ఫర్ హిమ్, ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ అ బ్యాడ్ లుక్ ఫర్ హిమ్, బట్ పీపుల్, ఐ ఆల్సో థింక్ F1 community is overreacting and we are getting carried away by Kimi, to be honest. కిమీ చాలా మిస్టేక్స్ చేస్తుంటాడు. దెర్ స్టిల్ ఆపర్చునిటీస్ టు గ్రో. నేను అన్నట్టు ఇంకా 20 years టైం ఉంది కెరియర్. దెర్ ఇస్ నో రష్ ఫర్ హిమ్, ఈజ్ ఆబ్వియస్లీ అ స్టార్. బట్ పర్సనలీ ఐ థింక్ జార్జ్ విల్ వింగ్ ఇట్ బ్యాక్. ఇంకెవరు మిమ్మల్ని ఇంప్రెస్ చేశారు డ్రైవర్స్ బిఫోర్ వి గెట్ ఇన్ టు కార్స్? Whatever April break, however we want to call it, like after that April break, కొంచెం బాగా ఇంప్రూవ్ అయిందంటే మిడ్ఫీల్డ్ లో ఐ థింక్ విలియమ్స్ దే ఇంప్రూవ్డ్ అ లాట్. దే స్కోర్డ్ in the top 10 ఈ వీకెండ్. Again Sainz over Albon. Of course వాళ్ళకి సేఫ్టీ కార్ కూడా కొంచెం బాగానే కలిసి వచ్చింది. దే హ్యాడ్ ఎ గుడ్ టైర్ స్ట్రాటజీ. అండ్ ఆల్సో ఇంకా సేఫ్టీ కార్ బాగా బెనిఫిట్ అయింది ఎవరికంటే ఆల్పిన్ అండ్ ఫ్రాంకో కొలపింటో. ఆఫ్ కోర్స్ లైక్ హీస్ ఎ గుడ్ డ్రైవర్, అప్ అండ్ కమింగ్ డ్రైవర్, కానీ this gave him an extra boost ఇంకా. Obviously I think now he is leading in front of Pierre in the standings, so that should give him some extra boost. But I'm surprised to see Aston and both the Aston cars finished first time this season. So whatever they did in this 1 month, that definitely helped. So that's a good sign. వాళ్ళని మిడ్ఫీల్డ్ అని నువ్వు వాళ్ళకి బూస్ట్ ఇచ్చావు, ఎంకరేజ్మెంట్ ఇచ్చావు. మిమ్మల్ని మిడ్ఫీల్డ్ అనుకుంటున్నాను నేను, బ్యాక్ ఆఫ్ ద గ్రిడ్ అనుకోవట్లేదు అని. ఐ థింక్ నేనైతే ఫ్రాంకో కాలపింటోకి హ్యాపీ. కొంచెం ప్రెషర్ రిలీఫ్ అయి ఉంటుంది ఆయనకి, లేకపోతే ఫ్లావియోతో డీల్ చేయడం కష్టం కదా. బికాస్ పియర్ గ్యాస్లీ ప్రతి రేస్లో అవుట్ క్వాలిఫై చేసి, ప్రతి రేస్లో పాయింట్స్ తెచ్చి, ప్రతి రేస్లో ఇదే రిపీట్ చేస్తుంటే, ఐ థింక్ యంగ్ కిడ్, హీఈస్ ఆల్సో రుకీ కదా. Genuinely happy for him. I think he drove well. Incident with Lewis, debatable. Who is in the right, who is in the wrong. Lewis clearly thinks Franco is in the wrong. He's one unhappy way. Lewis, right? Lewis ki nachaledu adanta. But still, I think, young guy, he did well. And midfield koste, yeah, I think Williams, their strategy is on point. They are working really hard, telustundi. And Aston, they are also improving. One thing I'm finding little hard to swallow is Haas is just falling behind, and they are sinking to the bottom now at this rate. First few races I think చాలా స్ట్రాంగ్ గా ఉన్నట్టున్నారు కదా వాళ్ళు, లైక్ టాప్ 10 Q3 కి ఆల్మోస్ట్ Q3 దాకా. మిడ్ఫీల్డ్ ఇస్ వెరీ ఎక్సైటింగ్ యాక్చువల్లీ. కొంచెం కవరేజ్ వస్తే బాగుంటది.
ఎందుకంటే P15, P16కి కూడా అది పోడియం ప్లేస్‌లో కొట్టుకుంటున్నారు. బికాస్ నోబడీ వాంట్స్ టు బి ద లాస్ట్ కార్ కమింగ్ ఇన్ ద రేస్ ఆర్ ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్. రైట్ క్యాడిలాక్, ఆస్టన్ మార్టిన్ జనరల్లీ ఇంతకుముందు సీజన్స్‌లో మనం P16, P17 ఉంటే రేస్ చేసుకోరు కదా! దే లైక్ టేక్ ఇట్ ఈజీ. బట్ ఇప్పుడు మేబీ దే వాంట్ టు సీ హౌ ద కార్ ఈస్ ఆర్ వేర్ వి స్టాండ్ ఐ డోంట్ నో. బట్ చాలా సీరియస్‌గా రేస్ చేసుకుంటున్నారు విచ్ ఇస్ వెరీ ఫన్ టు వాచ్. Yeah, you brought up Haas అక్కడ. అంటే it looks like Haas ఇంతకు ముందు few seasons they focused on a handful of tracks, maybe 20 races ఉంటే maybe 10 or 12 tracks focus చేసి వాటి మీదే they used to focus, they used to prepare. మిగతావన్నీ okay, what happens, let's go racing అన్నట్టుండే. It looks like they're doing the same thing now. Next races, Canada and the European, like first part of the European races, they'll show true colors of Haas. ఎందుకంటే after testing, I didn't have much expectations on them, but first 2-3 races they did good, but now it looks like they're falling back. Okay, let's dive into the cars, how different they are from the last race to this race. Any opinion changes? Personally, again, Red Bull Max fan. Good to see them back in the fight. Copy చేశారా ఐడియా? యా ఆబ్వియస్లీ రైట్. ఇట్ బ్లేటెంట్ కాపీ అది. దే ఆర్ ట్రయింగ్ హార్డ్ కదా. చాలా నాయిస్ ఉంది రెడ్ బుల్ ఆర్గనైజేషన్. మ్యాక్స్ వెళ్ళిపోతాడా, లేకపోతే యూనో మళ్ళీ టీమ్ ప్రిన్సిపల్ మారుస్తారా, లేకపోతే సెకండ్ సీట్ ఏమవుతుంది, లాట్ ఆఫ్ నాయిస్ గోయింగ్ ఆన్ కదా. బట్ స్టిల్ దే హ్యావ్ దట్ ఫైటింగ్ స్పిరిట్. దే ఆర్ ట్రయింగ్ సంథింగ్. ఏరో ఇంప్రూవ్మెంట్స్ తీసుకొస్తున్నారు. ఐ థింక్ ఇంజన్ కూడా దే ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. సో ఐ థింక్ దే ఆర్ రైజింగ్ టు ద టాప్. ఇంకా అయితే వన్ అదర్ థింగ్ ఐ థింక్ ఈజ్ కొంచెం మెక్లారెన్ వాళ్ళు, I think they figured out the software and the electronic side of the Mercedes power unit and all the customer teams in general. విలియమ్స్ కూడా బాగా పర్ఫామ్ చేశారు. లైక్ నో ఇష్యూస్ రైట్ త్రూ అవుట్ ద వీకెండ్. రిలయబిలిటీ పెరిగింది. ఐ హ్యావ్ అ ఫీలింగ్ మెక్లారెన్ క్యాచ్ చేస్తారేమో మెర్సిడీస్ ఎట్ సమ్ పాయింట్, ఆర్ మైట్ బి అ టైట్ స్క్వీజ్ బిట్వీన్ ద టూ టీమ్స్. కాపీ చేయడం కూడా ఐ థింక్ బాగా చేశారు. ద రొటేషన్, ఇది టాప్ ఆఫ్ ద వింగ్ అయితే ఫెరారీ ఇలా తిరుగుతుంది, సారీ ఇలా తిరుగుతుంది, వీళ్ళు ఇది టాప్ ఆఫ్ ద వింగ్ అయితే ఇలా అవుతుంది జస్ట్. సో లెస్ రొటేషన్, దానివల్ల ఐ థింక్ మోర్ స్టెబిలిటీ కూడా వస్తుంది. ఫెరారీ ఫేస్ కూడా చేశారు, అది తొందరగా తిరగకపోవడం వల్ల చైనాలో దే డిడ్ నాట్ ఇంప్లిమెంట్ యూజింగ్ ఇట్, ఒక స్పిన్ అయింది. సో ఐ ఫీల్ లైక్ రెడ్ బుల్ హ్యాస్, ఆండ్రూ న్యూయి లేకపోయినా రెడ్ బుల్ హ్యాస్ డన్ ఇట్ బెటర్. even if it's copying, they have done it better, made it easier, and they will figure it out more అనిపించింది నాకు దానివల్ల. లైక్ ఆండ్రూ న్యూయి లేకపోయినా they will try to be more aerodynamically perfect over the season. Cars wise, I feel like McLaren is catching up more. మనకి కనిపించని పేస్ వాళ్ళ దగ్గర ఇంకా ఉందేమో అనిపిస్తుంది. they obviously got 1-2 in the sprint, and double podium in the race, so they are not as far behind as we thought. Like initially we were thinking maybe it's between Ferrari and Mercedes and Jeppe, but McLaren are catching up. They have half of the thing set out for them, which is engine. They just have to focus on aero. Anta కష్టం కాకపోవచ్చేమో వాళ్ళు. Maybe by mid-season break we should be seeing McLaren up there. ఎందుకంటే వాళ్ళ ఆర్గనైజేషన్, వాళ్ళ లైక్ కోర్ ఆర్గనైజేషన్ మనం అంత పట్టించుకోం, కానీ ఓన్లీ లుక్ ఎట్ దేర్ లాస్ట్ 2 seasons. But their core organization is also like pretty decent. Like they did a lot of hirings from Red Bull and Mercedes. Chala, like last 2 years, they have more to prove this season and show that we can continue with the development or whatever. When regulations change, they have made good progress, like something that I was not expecting. SQ3లో బ్రండల్ అన్నాడు మర్క్ డామినేషన్ ఇంక అయిపోయిందని, బికాజ్ మెక్లరెన్ రియల్లీ ప్లేడ్ దేర్ కార్డ్స్ రైట్ అండ్ ద గాట్ 1 and 2 అండ్ స్ప్రింట్లో గెలిచారు. కానీ రేస్లో మెక్లరెన్ డింట్ ఫిగర్ ఇట్ అవుట్. మధ్యలో వస్తుంటాడు కదా కామెంటరీలో, ఈ జాక్ బ్రౌన్ వచ్చి ఆడేస్తుంటాడు ఇంగ్లీష్ యాక్సెంట్, అమెరికన్ యాక్సెంట్ వేసుకుని చాలా కాన్ఫిడెంట్గా ఉంటాడు. ఏముంది గెలిచేస్తాం రేసు, ఇది కాకపోతే నెక్స్ట్ రేస్ గెలిచేస్తాం అన్నట్టు. ఐ థింక్ హీఈస్ ఆల్సో సెట్టింగ్ ఎ టోన్ ఫర్ ద టీమ్ ఇన్ అవే. అంతలా ఉంటే వర్కౌట్ అవుద్దా అనిపిస్తుంటుంది నాకు, బట్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి అలాగా.
దేర్ ఆర్ సెవరల్ థింగ్స్ లైక్ పాజిటివ్‌గా ఉండి రిప్లైస్, రెస్పాన్స్ అప్‌ఫ్రంట్ ఎప్పుడు కాన్ఫిడెంట్‌గా కార్ ఎలా ఉన్నా ఓకే. మనం కాన్ఫిడెంట్‌గా నుంచోవాలి. గుడ్ పాయింట్ హరీష్. ఐ థింక్ జాక్ బ్రౌన్ నేను ఇనిషియల్లీ స్కెప్టికల్. ఐ ఫైండ్ హిమ్ అనాయింగ్. కొంచెం రేడియోలో హీ ట్రైడ్ టూ హార్డ్ అండ్ tried too hard to be Christian Horner and it didn't work out, right? But putting all that aside, I think he's a very good leader. ఆర్గనైజేషన్ షీల్డ్ చేశాడు, మంచి స్పాన్సర్స్, ఫనీ అన్నట్టు గుడ్ ఇంజనీర్స్. జీపీని పోచ్ చేయడం అనేది బిగ్ డీల్ కదా. నో వన్ హ్యాస్ సక్సీడెడ్. ఐఎమ్ షూర్ హీ హ్యాడ్ మెనీ ఆఫర్స్ ఇన్ ద పాస్ట్. హీస్ గెటింగ్ పేడ్ అన్ ఇన్సేన్ అమౌంట్ ఇన్ మ్యాక్స్ అన్నాడు ఇంటర్వ్యూలో. ఐ డోంట్ నో ఇఫ్ యూ సా దట్ ఆన్ అ డచ్ ఛానల్. He said you'd be foolish not to take that offer. Ani. All those things, right? Really, yeah, they are also a team to watch out for. I think both Mercedes and McLaren, speaking of teams, they are being run well. So cars competitive ga very similar organization structure, right? Okalle leader, buck stops with me. నేను చెప్పింది జరుగుతుంది అండ్ both confident leaders. So చూడాలి ఏమవుతుందో. అండ్ ఐ థింక్ బాగుంటుంది అనుకుంటున్నాను నేను సీజన్ మూవింగ్ ఫార్వర్డ్. సో రేసింగ్ బుల్స్ నాకు భలే ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఆ లివరీ కార్టూన్ లా ఉందనుకున్నా, కానీ చాలా బాగుండింది ఓవర్ ద వీకెండ్ చూడటానికి. వాళ్ళని మార్టిన్ బ్రండల్ అయితే చాలా ఫీల్ అయ్యాడు, చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుందని. మీకేమనిపించింది? నాకైతే నచ్చింది. ఐఎమ్ ఆల్వేస్ అ ఫ్యాన్ ఆఫ్ స్పెషల్ లివరీస్. అండ్ రెడ్ బుల్ ఐ థింక్ దే డూ ఇట్ బెటర్ దెన్ ఎనీవన్ ఎల్స్. మార్కెటింగ్ టీమ్ లో వాళ్ళ గురించి చెప్పడానికి ఇంకేముంది చెప్పు. వాళ్ళ థీమ్స్ కానీ వాళ్ళ ఈవెన్ ఈ ఇయర్ చేయలేదేమో కానీ ఎవ్రీ ఇయర్ దే యూస్ టు డూ ఎ సెపరేట్ లివరీ ఫర్ ప్రీ సీజన్ టెస్టింగ్ ఆల్సో. వాళ్ళ క్యామో, దిస్ ఎలక్ట్రిక్ బ్లాక్ అండ్ వైట్ క్యామో అండ్ ఆల్ ఆఫ్ దట్, లైక్ ఐ వాజ్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ దట్. దెన్ తర్వాత టొరో రోసోది ఒక జస్ట్ రెడ్ అండ్ బ్లూ లివరీ ఉండేది ఒకటి. అండ్ ఆల్సో లైక్ a few years back all white livery for, I don't know, one of the races, Japan or somewhere, they did an all white livery for Red Bull. This is up there with those great liveries of Red Bull. I mean, yellow is not a color. So yellow chusnappudu entante it's nostalgia, like old F1 fans. It brings back those fun liveries anamata. Okappudu if you look at Jordan, yeah, the quintessential like yellow car. Jordan used to be that livery, and apatlo I think Benetton also used yellow livery when Michael was winning early 90s lo. So these were all fun anamata. So after Renault became Alpine, we haven't seen a yellow livery, but this is fresh. Yeah, I agree. DJ Khaled తో మంచి వీడియోలు చేశారు, బోట్ మీద లాంచ్ చేశారు, మయామి మొత్తం కార్ని తిప్పేసి వీడియోలు చేశారు. ఐ ఫీల్ లైక్ టీమ్ రెడ్ బుల్ ఇస్ నౌ ద గ్రోన్ అప్ ఎల్డర్ ఇన్ ద హౌస్. మంచి జాబ్ తెచ్చుకొని సెటిల్ అయ్యి, గవర్నమెంట్ జాబ్ లో సెటిల్ అయిపోయి, సీరియస్ టీమ్. ఇంతకు ముందు ఓల్డ్ రెడ్ బుల్ ఎలా ఉండేదో ఇప్పుడు రేసింగ్ బుల్స్ అలా ఉందనిపిస్తుంది. అరవింద్ ఏమో ఇండియాలో తిప్పేస్తున్నారు, లైమ్ లాసన్ ఏమో కాలిఫోర్నియా, మయామి, యుఎస్ లో ప్రమోషన్ వాడుకుంటున్నారు. లివరీ బాగుంది, అందరూ పాప్ ఫిగర్స్ రేసింగ్ బుల్స్ వీడియో చేస్తారు. రెడ్ బుల్ ఏమో వెరీ సీరియస్ కార్పొరేట్, ఫోర్డ్, జిమ్మీ ఫ్యాలన్, ఆల్ సీరియస్ ఇంటర్వ్యూస్. వీళ్ళు మాత్రం ఇలా డీజేలు, కాలేజ్ పార్టీలు, వెళ్ళి కాలేజ్ కిడ్స్ కి ఇస్తున్నారు. యూనివర్సిటీ ఆఫ్ మయామిలో ఎల్లో క్యాన్ నీళ్ళు F1 డ్రైవర్స్ తీసుకెళ్లి. రియలీ నైస్ టు వాచ్. ఐ థాట్ ఇట్ ఇస్ అ కూల్ వెరీ వెరీ మయామి థింగ్ టు డూ. ఐ లైక్ దట్. నువ్వేమో జిమ్మీ ఫ్యాలన్ సీరియస్ అంటున్నావు, ఆయనేమో మైకల్ తినేస్తున్నాడు. మైకిల్ తినేస్తున్న దాన్ని కింద కామెంట్స్ చూసారా? అందరూ మయామి వచ్చి హై ఆన్ కొకేన్ అది అని ఆయన మీద జోక్లు వేస్తున్నారు. పాపం అనిపించింది. ఆయన ఏదో ఫన్నీగా ట్రై చేశాడు, మార్టిన్ బ్రెండల్ వచ్చాడు, ఏం చేద్దామని కొంచెం ఆయనకు కూడా. జిమ్మీ ఫ్యాలన్ జనరల్ చాలా కంఫర్టబుల్ గా ఉంటాడు, కానీ F1 సెట్ లో ఐ థింక్ హీ వాస్ ఫీలింగ్ నర్వస్, ఎందుకంటే చాలా మంది స్టార్స్ ఉన్నారు కదా, అథ్లీట్స్ ఉన్నారు చుట్టూ. మ్యాక్స్ తో చేసిన ఇంటర్వ్యూ కూడా పెద్ద వర్కౌట్ అవ్వలేదు, కొంచెం క్రింజీగా ఉంది చెప్పాలంటే. బట్ అదర్వైజ్ ఓవరాల్ రెడ్ బుల్, రేసింగ్ బుల్స్, గోయింగ్ బ్యాక్ టు ఒరిజినల్ క్వశ్చన్, సూపర్ ఫన్ వీకెండ్. చాలా యాక్టివిటీస్ చేశారు, ఫన్ ఇంటర్వ్యూస్, చాలా మంచి కామెడీ క్లబ్ లాగా వాళ్ళ ఇంటర్వ్యూలు అన్ని బాగున్నాయి. సంథింగ్ నోటబుల్ ఫర్ మీ, మెర్సిడీస్ అప్డేట్స్ ఏం తీసుకురాలేదు, వేరే వాళ్ళు అందరూ తీసుకొచ్చారు. బట్ దే స్టిల్ ఎండెడ్ అప్ విన్నింగ్. బ్రండల్ అన్నాడు ఎప్పుడు ఇది SQ3 తర్వాత, ఐ థింక్ మెర్సిడీస్ డామినేషన్ ఈజ్ ఓవర్ అని.
could be over or is over అని. It was not true. Like they still are confident and they still have the pace. మీకేమనిపించింది given how they did not bring any updates? తర్వాత ఏమవుద్దని నాకు కొంచెం క్యూరియాసిటీ ఉంది. Honestly speaking, I'm not surprised. Mercedes updates ఏమి Miamiకి తీసుకురాలేదు, but that doesn't mean they didn't work on any upgrades. They could be hiding it behind the curtain for next races, or in some of the European races where things can get competitive. మనం ఇందాకే మాట్లాడుకున్నాం, McLaren, they are bringing their E game to the table. సో Mercedes, వాళ్ళని ఇన్ని ఇయర్స్ చూసినాక you can they have something big behind them. Upgrades gaani, like whenever it's needed, they can show up the next morning and say, no, we are there to compete అని చెప్పి. ఒకటి అప్గ్రేడ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి one thing that I'm disappointed is, like, this is like an alter thing to Mercedes anamata. Ferrari didn't bring any upgrades, but also I question whether they have an upgrade plan behind the curtain or not. ఇప్పుడు మర్సిడీస్ అంటే వాళ్ళ అప్డేట్స్ ఏం తీసుకురాపోయినా ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ దే హ్యావ్ సంథింగ్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్. ఫెరారీకి ఐ కెనాట్ సే దట్ విత్ ద సేమ్ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్. లేదు, అప్గ్రేడ్ ప్లాన్ లేదు. రేస్ బై రేస్ వింగింగ్ ఇట్. ఏదో అప్పుడేదో వింగ్ తెచ్చారు, ఇప్పుడు ఒక పార్ట్ అప్పుడు ఒక పార్ట్, ప్యాకేజ్ ఏం లేదు. ఏదో 4 పార్ట్లు ఏదో తయారు చేస్తారు, వర్కౌట్ అవుద్ది అనుకుంటున్నారు. గోయింగ్ బ్యాక్ టు మర్సిడీస్, ఐ థింక్ ఛాంపియన్షిప్ విన్నింగ్ టీమ్ కదా, చాలా సార్లు గెలిచారు. దే నో హౌ ఇట్స్ డన్. ఛాంపియన్షిప్ ఈజ్ వన్ ఓవర్ 1 ఇయర్, నాట్ ఒక 3 రేసెస్ పోతే ఏముంది. P3 వచ్చినా చాలు, P2 వచ్చినా చాలు. దే ఆర్ వాచింగ్ దోస్ డెల్టాస్. నేను అనుకోవడం మయామీని కూడా డేటా కలెక్షన్ కి వాడుకున్నారు, బికాస్ మళ్ళీ చాలా పెద్ద గ్యాప్ ఉంది కదా. దే హ్యావ్ టైమ్ టు ఇటరేట్ అని కావాలని తీసుకురాలేదేమో అప్గ్రేడ్ అనుకుంటున్నాను నేనైతే. దట్ వాజ్ మై రీడ్ ఆఫ్ ద సిచ్యువేషన్. నేను ఇంకొక టాపిక్ మాట్లాడదాం అనుకుంటున్నాను. టీమ్స్ హూ డిడ్ వెల్ అండ్ రెగ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం, అప్గ్రేడ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి నాకు యోయో ఎఫెక్ట్ కొంచెం అనాయింగ్ గా అనిపించింది ఓవర్టేక్స్ అప్పుడు, టు బి ఆనెస్ట్. అది కొంచెం తగ్గిస్తే బెటర్ ఇంకా రెగ్స్. యోయో ఎఫెక్ట్ నేను వింటున్నాను, బట్ వాట్ ఈస్ యోయో ఎఫెక్ట్ అసలు? ఈజ్ ఇట్ సంథింగ్ రిలేటెడ్ టు engines or power, or what is it? Okay, so typically conventional racing lo, the way I've seen it, right, I'm a spectator, maybe Harish has more to add, konచెం simulator experience undi. The way you do it is either through drafting, you follow the car close, right, you get them under braking, or you get them under power, right, one of the three. ఇప్పుడు you're doing it via software కదా. ఇంతకు ముందు డిఆర్ఎస్ లైన్ ముందు టిపిటోయింగ్ చేసేవాళ్ళు కదా, ఆఫ్టర్ యూ అని సెబ్ అండ్ లూయిస్ చాలాసార్లు చేసేవాళ్ళు, నువ్వెళ్ళు అని. ఎందుకు? ఎవరు వెనకాల ఉన్నారో వాళ్ళకి అడ్వాంటేజ్. కొంచెం ఆ సిచ్యువేషన్ రిపీట్ అవుతుంది. ఆస్కర్ చాలా ప్యాసింగ్ కామెంట్, ఒక నాన్ కాంట్రవర్షియల్ కామెంట్ వేసి రెగ్స్ మీద ఎఫ్ఐఏ చాలా బాగా లాక్డౌన్ చేశారు. ఎవ్వరు కామెంట్ వేయట్లేదు రెగ్స్ మీద. చాలా సివియర్ వార్నింగ్స్ ఇచ్చినట్టున్నారు. అందరూ కామ్ అయిపోయారు. అండ్ ఆ బ్యాటరీ మీటర్స్ తీస్తారు అన్ని. దే ఆర్ ట్రైంగ్ టు నాట్ లూజ్ ది ఇమేజ్. బట్ యూ కెన్ సీ ఇట్ ఆన్ ద ట్రాక్ కదా. ఇప్పుడు జార్జ్ వాజ్ ఆన్ మచ్ న్యూయర్ టైర్స్, అప్పుడే పిట్ స్టాప్ నుంచి వచ్చాడు, మ్యాక్స్ ను ఓవర్టేక్ చేశాడు, బట్ మ్యాక్స్ తిరిగి రాగలిగాడు. ప్రీవియస్ సీజన్స్ లో అలా చూసుకుంటే ఇట్ వాజ్ నెవర్ పాసిబుల్ కదా. ఒక్కసారి టైర్ అడ్వాంటేజ్ ఉంది, ఆబ్వియస్లీ మెర్సిడీస్ పవర్ అడ్వాంటేజ్ ఉంది అండ్ ఆల్ దట్. మ్యాక్స్ ఎంత గ్రేట్ డ్రైవర్ అయినా కమింగ్ బ్యాక్ అలా స్విచ్ బ్యాక్ చేయడం అనేది జరిగేది కాదు అంత అన్ని ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు. సో దట్ యోయోయింగ్ ఇస్ స్టిల్ హ్యాపెనింగ్ బికాస్ బ్యాటరీ పవర్ వెనకాల ఉన్నాళ్ళు దే ఆర్ ఏబుల్ టు కన్సర్వ్. ముందు ఓవర్టేక్ చేసిన వాళ్ళు డిప్లాయ్ చేసి ఓవర్టేక్ చేసి వెనకాల వాళ్ళు వాడకుండా ఓకే నెక్స్ట్ కార్నర్ వాళ్ళకి అడ్వాంటేజ్ వస్తుంది. బట్ ఐ థింక్ దే విల్ సార్ట్ ఇట్ అవుట్. సో ఇట్స్ లైక్ ఇట్స్ టు కౌంటర్ సూపర్ క్లిప్పింగ్, అంతే కదా. మిడ్ స్ట్రైట్ లో సూపర్ క్లిప్ అయిపోయి ఫాల్ బ్యాక్ అవ్వకుండా యూ కన్సర్వ్ మోర్ ఎనర్జీ ఇన్ ద కార్నర్స్ అండ్ దెన్ unleash it. Fascinating kada, they're learning the car and they're deploying it, using it in several ways. నేను ఎపిసోడ్ లో కూడా అన్నాను they'll figure it out probably అని, which is true. Like human beings do figure out how to use the tools very good and make it better to view for us. As a part of this learning, నేను ఇందాక అన్నట్టు, is this something that Max figured out on driving style? అంటే ఈ డ్రైవింగ్ స్టైలే కావాలి ఈ వర్షన్ ఆఫ్ రెగ్యులేషన్స్ కి అని చెప్పి నాకు ఎందుకో బాగా కొడుతుంది. ఐ థింక్ వీఆర్ గోయింగ్ టు సీ దాట్ మ్యాక్స్ త్రూ అవుట్ ద సీజన్.
ఈ కార్ని ఈ రెగ్యులేషన్స్ని ఇలానే డ్రైవ్ చేయాలి. ఎందుకంటే మనం ఫస్ట్ 2 రేసెస్లో చూస్తే దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ సడన్ బర్స్ట్ ఆఫ్ పవర్ గోయింగ్ ఇన్ టు ద రియర్ వీల్. సో అక్కడ డ్రైవర్స్ చాలా ప్యానిక్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. I think he's trying to exploit that with people. We've all seen Max with super pointy cars. So his ability to control that spinning nature of cars, with a super pointy front end. He has that ability that maybe not many people are at that level with Max. He is good at that, and he knows he is good at that, so he wants to exploit it with other people. ఎంత ఎక్స్పీరియన్స్ ఇప్పుడు లూయిస్ అయినా సరే కొంచెం బ్యాక్ రియర్ వీల్స్ కొంచెం స్నాప్ అవుతున్నాయి అంటే కొంచెం కంగారు పడతాడు. మ్యాక్స్ ఐ థింక్ హీ ఎంజాయ్స్ ఇట్. యా ఐ అగ్రీ. నేను రెడిట్ లో కాన్వర్సేషన్ చూసాను. మ్యాక్స్ ఫిగర్డ్ అవుట్ అ వెరీ వెర్స్టాపెన్ వే ఆఫ్ డీలింగ్ విత్ దీస్ రెగ్స్ అని. హీ మ్యాక్స్ వల్ల చాలా రూల్స్ వచ్చినాయి కదా, లైక్ సేఫ్టీ కార్ రీస్టార్ట్ అప్పుడు కార్ సైడ్ బై సైడ్ ఉండకూడదు. He used to put it like 1 inch behind the front wing of the leader కదా. అండ్ కర్బ్స్ మీద how he used to jump. మ్యాక్స్ వర్స్టాపెన్ కర్బ్స్ అని ఇప్పటికీ సాసేజ్ కర్బ్స్ తీసుకొచ్చింది మ్యాక్స్. మూవింగ్ అండర్ బ్రేకింగ్, ఎస్, దట్ ఈస్ అనదర్ థింగ్ మ్యాక్స్ పైనేడ్. అలా చాలా చాలా రెగ్స్ మ్యాక్స్ ఆ లూప్ హోల్ కనుక్కుంటాడు. ఐ థింక్ హీఈస్ న్యాచురలీ గేమర్ కదా. గేమర్స్ ఏం చేస్తారు, ఫస్ట్ ఫ్యూ వీక్స్ గేమ్స్ ఆడినప్పుడు ఓకే what's the best way to get around it. I think the other driver who's figured it out, I think, is Oscar Piastri. అస్సలు panic అవ్వలేదు. ఓకే, he let Charles go, ఎల్లనిచ్చాడు. He slowly got him, and I think Charles ఓవర్ రియాక్ట్ అయ్యాడు అనిపించింది నాకు. పొజిషన్ పోయింది, ఓకే ఫైన్, రైట్, మేబీ యాక్సెప్ట్, కన్సీడ్ ఇట్, ఆర్ టేక్ అ ల్యాప్, కొంచెం టైం ఇచ్చి, ఆర్ మేబీ ఇట్స్ లాస్ట్ ల్యాప్, ఇంకా టైం లేదు. బట్ ఆ డెస్పరేట్ అటెంప్ట్ లో కొంచెం ప్యానిక్ సెట్ ఇన్ ఫర్ చార్ల్స్ అండ్ పవర్ రిలీజ్ అదంతా కొంచెం కుదరలేదు అనిపించింది. బట్ యా ఐ అగ్రీ, మ్యాక్స్, వన్ ఆఫ్ ద థింగ్స్ ఐ రియలీ ఎంజాయ్డ్ ఇన్ ద రేస్ ఇస్ హౌ హీ ఈస్ యూజింగ్ ద పవర్ డిప్లాయ్మెంట్. ఆ బ్యాటరీ చూపిస్తే బాగుండేది, ఎప్పుడు చూపించలేదు, అది తక్కువ సార్లు చూపిస్తున్నారు. బట్ మిడ్ ఫీల్డ్ ని ఓవర్టేక్ చేస్తున్నప్పుడు చాలా ఫాస్ట్ గా చేసుకొచ్చాడు, లైక్ ఆల్మోస్ట్ లైక్ దే ఆర్ స్టాప్డ్. సో దట్ ఈస్ ఐ గెస్ వన్ పాజిటివ్ అబౌట్ ద రెగ్స్ యూజింగ్ అ బటన్ టు ఓవర్టేక్. Yeah, we'll get into some news outside the racing and outside the race. I think first thing is Max moving out of Red Bull. అందరూ దాని గురించే మాట్లాడుతున్నారు. టోటో వచ్చి హైఫై ఇచ్చాడు. టోటో వచ్చి, ఐ డోంట్ నో ఇఫ్ యూ సా ద క్లిప్స్, టోటో వాజ్ లైక్ హగ్గింగ్ హిమ్, టాకింగ్ టు హిమ్, వాట్ ఎవర్, రైట్, అండర్ ది అంబ్రెల్లా వెళ్ళి మాట్లాడుతున్నాడు ఊరికే గరాజ్ బయట. సో ఎవ్రీవన్స్ లైక్, దే ఆర్ అండర్ డిస్కషన్స్. నిజంగా మ్యాక్స్ మూవ్ అవ్వాలంటే మర్సిడీస్ కి అంత అవసరం లేదు అనుకుంటున్నాను. ఐ థింక్ ఇట్స్ జస్ట్ లైక్ వన్ ఫోన్ కాల్, ఐఎమ్ స్టార్టింగ్ నెక్స్ట్ రేస్ అంటే ఐ థింక్ సీట్ ఇస్ దేర్ ఫర్ హిమ్. బట్ నా పర్సనల్లీ నేను అనుకోవటం వరకు వెళ్ళడనే అనుకుంటున్నాను ఖచ్చితంగా. బికాస్ హీ హ్యాస్ ద హోల్ టీమ్ టు హిమ్సెల్ఫ్, ఇంజనీరింగ్, ఎవ్రీథింగ్ వర్క్స్ ఫర్ హిమ్. అండ్ రెడ్ బుల్ సపోర్ట్స్ హిస్ ప్యాషన్ ప్రాజెక్ట్స్ లైక్ జీటీ రేసింగ్ అండ్ సిమ్ రేసింగ్, అన్నిటికీ ప్రతిదానికి రెడ్ బుల్ స్పాన్సరే, రైట్? So I don't think he's gonna be loyal. And also, why would he go there, right? Kimi is a mentee for him, and he's a very good driver. So I don't think he likes being in that position. I think Daniel Ricciardo he was a very close 1-2 debatable, and that's why Daniel left anukunta, because Red Bull made it clear in some formal way that Max is gonna be our picked one, and only then Max is gonna stay with them. Otherwise Mercedes was gonna get him. అందుకని అందరూ కొంచెం చిల్ అయ్యి ఈజీ తీసుకొని, ఐ థింక్ మ్యాక్స్ విల్ డ్రైవ్ ఫర్ రెడ్ బుల్ రేసింగ్ ఇన్ F1. మ్యాక్స్ విల్ డ్రైవ్ ఫర్ రెడ్ బుల్ Mercedes outside F1, and he's already a Mercedes driver. So I think all those news can be put to bed, in my opinion. Speaking about the other thing, there is a huge push to bring V8s back, be it with sustainable fuel, లేకపోతే like bioethanol mix. I don't know what the mix is exactly right now. By 2031 they want to go back to V8s. దానికి క్రిటిక్స్, ఫ్యాన్స్ ఏమంటున్నారంటే, బై 2031 I don't even know if I'm gonna be alive. అనదర్ పాండమిక్, మళ్ళీ ఏదో వైరస్ వచ్చింది అంటున్నారు క్రూజ్ షిప్ అమెరికాలో. సో ఏదైనా జరగచ్చు, వార్ జరుగుతుంది, వి వాంట్ ది ఎంటర్టైన్మెంట్ నౌ అని ఐ థింక్ ఫ్యాన్స్ చాలా బాగా పుష్ చేశారు. ఐ థింక్ సోషల్ మీడియా ఒక 10-15 years బ్యాక్ లేనిది ఈ సీజన్ లో ఉన్నది, ఇన్ మై ఒపీనియన్. ద V8 పుష్, ఆ లీడ్ ని, ఆ ఇన్వెస్ట్మెంట్ మనీని కన్సిడర్ చేయరు. ఐఎమ్ షూర్
other manufacturers, they are like, oh, చేసేద్దాం. Red Bull, I'm sure, is pushing hugely for it because Ford is really good with V8s and they already have the technology and naturally combustion natural ICs కదా. So I think V8s will be a game changer for F1. Traditional F1, like last V8 era, which ended in 2013. One thing that everybody missed in 2014 was the noise of those naturally aspirated 2.4 liter V8 engines. They used to do like 18,000 RPM at that really high pitch. That will be a good, that would only go up from here. ఒకటి సో ద రీజన్ వై ఇంత త్వరగా ఎందుకంటే ఫస్ట్ ఇయర్ లోనే నెక్స్ట్ ఇటరేషన్ ఆఫ్ రూల్ చేంజెస్ దే నెవర్ కమ్ అప్ నాట్ ఇన్ ద in the past 20 years. I think the numbers are really driving. Last time I think నువ్వే అన్నావు అనుకుంటా భవిష్య lot of viewership పడిపోయిందని చెప్పి. So to catch that audience, I think that's what F1 is trying to do, and also it gives F1 this elite status. If a non F1 viewer comes to me and asks, okay, what is so special about F1? What engines do they use? And if you tell them they use 1.6 liter 4-cylinder engines, it's not going to be anything because every major road car in the US uses 2-liter 4-cylinder turbo engine. అంటే by the looks of అంటే అది వినడానికే బాగాలేదన్నమాట. అంటే చూసాడు అనుకోవచ్చు నా కార్కి దీనికన్నా పెద్ద ఇంజిన్ ఉంది కదా అని చెప్పి. That's just it doesn't materialize anything in reality గానీ, but it's more like visibility and to show that okay, this is an elite level of racing. And next 10 years I don't know how many V8 cars will be on the roads, especially new cars. So V8 is something that people look up to. Oh my god, this is a V8 engine. ఒకప్పుడు ఇవి ఉండేవంట రోడ్ కార్స్ లో కూడా, బట్ ఇప్పుడు it's only reserved for F1. So it's all anyway, like at the end of the day, whatever I'm saying, it could be true, could not be true, but for me it looks like that's the direction it's going. సో యా ఐ థింక్ ఐ అగ్రీ విత్ ఫనీ. ఆ వ్యూవర్షిప్ తిరిగి తీసుకురావడం ఇంపార్టెంట్, ఆ ఆప్టిక్స్ ఇంపార్టెంట్, ఆ మార్కెటింగ్ ఇంపార్టెంట్. 50% హైబ్రిడ్ ఫార్ములా అంటే వినటానికి బాగాలేదు కదా. ఐ థింక్ పీపుల్ వాంట్ టాప్ గన్, పీపుల్ వాంట్ గన్స్ బ్లేజింగ్ యాక్షన్ మూవీస్ అగైన్. దట్ సాఫ్ట్ ఎరా ఆఫ్ 2020s 2019s is done. That mellow will make everyone happy. We want to be sustainable, politically correct trend is changing in the world. So people want, okay, they want that, they want UFC, they want the big boisterous things to blow up in the world. ఇక్కడ కొంచెం F1 కి కూడా ఎక్స్పెరిమెంట్ చేయడానికి దెర్ ఇస్ రియలీ వైడ్ స్కోప్ ఫర్ ఎక్స్పెరిమెంటేషన్. మనం ఇంతకు ముందు చూస్తే those V8 engines, they are obviously like big cylinder, like 2.4 liter 2.5 liter V8 engines. అంతకు ముందు V10s are also it's more than, I think there are 3 liter V10 engines అనుకుంటా that were used until 2006 2007 వరకు, or until 2008 వరకు. So these are all very normal engines. ఇప్పుడు 500cc per cylinder, that's a very standard formula. This is where F1 can go one step beyond and say so it's going to be a 2 liter engine but with 8 cylinders. That can be something that could be tried out. There are a lot of iterations that this can go through, and our power output వేరే ఉంటుంది. That torque is altogether different from what the current F1 has. So companies don't really care about what engine is and stuff kada, ఎందుకంటే they just this is a marketing area they want to be in, so that they're winning and their cars are selling. కార్లో ఏదన్నా ఉంటే is okay కదా, or do they care about it has to have similar technologies? ఒకటి like how much investment they are putting into F1, I think that is in conversation now. ఇంతకు ముందు naturally aspirated ఉన్నంత వరకు, like even legacy engine manufacturers like Cosworth, they were part of F1 until 2013. ఆ తర్వాత engines became so expensive ఎందుకంటే there are two
kinetic energy components, MGUK, MGUH, they were so hard to develop. Even people like Honda and struggling, and they were not able to optimize their kinetic energy recovery from their naturally aspirated or turbo turbocharged engines. Optimization, low, it takes a lot of refining. We all know 80-20 rule. You only need like 20% resources to get to 80%, and like the rest 80 takes the other 20%. Our fight low, people have spent so much money from the get-go. I think Ferrari put all their resources into their engine department for so long. Turbo V6 వచ్చిన తర్వాత. So going back, ఇప్పుడు naturally aspirated అంటే like all the engine manufacturers, they mastered it. I don't think there is a single car company in the world who doesn't know how to do naturally aspirated engines. They can do it in any size, any number of cylinders. So దానికి, if you're adding a turbo component and if you're adding an electrical component, that is where things get complicated. So అందుకనే ఈ iteration లో to take out MGUH is that to cut costs. Maybe they're trying to cut costs even more by increasing the share of natural engine power versus electric. నాకు తెలిసిన ఒక అతను F1 రేస్ అటెండ్ అయ్యాడు మయామీలో. ఆయన కంప్లైంట్, వన్ ఆఫ్ హిస్ బిగ్గెస్ట్ కంప్లైంట్ ఇస్, ఓకే చూడటానికి బాగుంది, ఓకే వెరీ ఫాస్ట్ కార్స్ ఆబ్వియస్లీ, రైట్, ల్యాప్ టైమ్స్ ఆర్ కంపేరబుల్ కదా లాస్ట్ ఇయర్కి, బట్ దానికి ముందు ఈదర్ పోర్షా ఆర్ ల్యాంబోర్గిని ఫీడర్ సిరీస్ జరిగినాయి అంట రేసెస్. ఏమంటున్నా అంటే దోస్ కార్స్ సౌండెడ్ మచ్ మచ్ బెటర్ అండ్ ఇట్ వాజ్ యాక్చువల్లీ ఫన్ బికాస్ యూ కెన్ యాక్చువల్లీ ఫీల్ ద కార్స్. ఈ కార్స్ వెళ్ళి అప్పుడప్పుడు బ్రేకింగ్ జోన్ లో ఐ డోంట్ ఈవెన్ థింక్ ఇంజిన్ అంత వాడుతున్నారు అనుకోవట్లేదు, రైట్, ఇట్స్ ఆల్ రీజన్ కదా. సో చాలా క్వైట్ గా ఉన్నాయి అండ్ యూ కెన్ ఫీల్ దట్ దే ఆర్ నాట్ గోయింగ్ పెడల్ టు మెటల్ సమ్ టైమ్స్, ఆర్ ఇట్ వాస్ నాట్ దట్ గ్రేట్ ఆఫ్ అన్ ఎక్స్పీరియన్స్. నేను 2015లో అతను చెప్పడం ఏంటంటే ప్రీవియస్ జనరేషన్ వాజ్ అట్లీస్ట్ లౌడర్ బికాస్ పీపుల్ వర్ డ్రైవింగ్ ఇట్ హార్డర్, యూ కుడ్ ఫీల్ మోర్ అంటే ఎక్స్పీరియన్స్ బాగుండిందంట ఆస్టిన్ లో అట్లీస్ట్. I did not enjoy it that much. Overall, I enjoyed the weekend, but when it comes to cars, there is a deficit. And funny, just to add on, the reason I think Mercedes and Audi, another reason in my head I'm thinking, నేను అనుకుంటుంది ఏంటంటే naturally aspirated engines కి ఒక theoretical maximum ఉంది. X amount of RPM, X amount of liters will produce this much amount of horsepower. It's a predefined formula. ఆ వాల్యూమెట్రిక్ ఫార్ములాని మార్చాలంటే ఈదర్ టర్బో కావాలి, హైబ్రిడ్ కావాలి, ఏదో ఒకటి కావాలి. సో మేబీ అగైన్ అనదర్ కాంట్రవర్షియల్ టేక్, ఐ డోంట్ థింక్ ఫుల్ ఎన్ఏ వెళ్ళక్కర్లేదు. టర్బో V8 ఆర్ టర్బో V6 లేదా ఇప్పుడు లెమో కార్స్ చూసుకున్నాం అనుకోండి, ఐ థింక్ దేవ్ డన్ అ గుడ్ జాబ్ కదా. హైబ్రిడ్ స్టేస్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్, ఇట్స్ ఆల్మోస్ట్ ఇన్విజిబుల్ టు ది డ్రైవర్ అండ్ ద ఆడియన్స్. Maybe do something like that. Yeah, totally agree. To whatever the theoretical maximum for naturally aspirated is, like there are also certain gaps in between. For example, like gear changes, Logani, or wherever these things lag. Majlo, I look at this electrical energy as something that will improvise and lift up the naturally aspirated, the ICE, then take a share of its power. ఇప్పుడు it can be a turbo engine, and obviously like there will be turbo lag. ఎంత ఆప్టిమైజ్ చేసినా సరే there will be turbo lag. That's just physics. ఇప్పుడు ఆ turbo lag ని కౌంటర్ చేయడానికి you can give a electric push or something like that. When was this? 2017, 2015, 2016, no, 2016, 2017, Ferrari engines, that was a huge thing when Seb was driving. Seb అంత స్పిన్ అయ్యేవాడు ఎందుకంటే because turbo used to kick in that fast and that used to throw him off balance. Just to counter that, I was thinking back now, those seasons would be very much different. అవన్నీ ఇప్పుడు మనం చూసుకుంటే they are all like, okay, Lewis was winning all the time అనిపిస్తుంది, but just this one change mechanically to the engine would have turned those 3-4 seasons into much more interesting ones. So yeah, I agree, it doesn't have to be naturally aspirated. There should be something on top of the naturally aspirated engine, but something that
elevates the engine than to restrict it to whatever is happening right now. యువర్ ఐడియా నీ ఐడియా చాలా బాగుంది ఫనీ యాక్చువల్లీ. ఎంత బాగుందంటే Porsche 911 టర్బో ఎస్ అండ్ ఇప్పుడున్న GTS దట్ లాంచ్ దిస్ ఇయర్ ఎగ్జాక్ట్లీ సేమ్ కాన్సెప్చువల్ ఐడియాతో ఆల్రెడీ ప్రొడక్షన్ కార్ తీసుకొచ్చారు. అండ్ నేను వినే కొంతమంది రివ్యూవర్స్, కార్ రివ్యూవర్స్, రోడ్ కార్ రివ్యూవర్స్, దే ఆర్ టేకింగ్ షార్ట్స్ అట్ F1. వాళ్ళు F1 అప్పుడప్పుడు కొంచెం కామెంటరీ చేస్తున్నారు. ఓ రోడ్ కార్ లో ఎంత బాగుంది Porsche టెక్నాలజీ, F1 ఎందుకు దీన్ని చూసి నేర్చుకోదు టైప్ లో కొంచెం కామెంట్లు వేశారు. సో యా, ఐ థింక్ దట్ ఈస్ ద వే ఫార్వర్డ్. ఈవెన్ ఇఫ్ దే యూజ్ ఎలక్ట్రిఫికేషన్, ఇట్ ఈస్ ముందు ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ పోగొట్టకుండా. అండ్ టు బి ఆనెస్ట్, ఐ డోంట్ థింక్ ఇట్స్ జస్ట్ Formula 1. అందరూ కంట్రోల్ జీ చేస్తున్నారు. యూరోపియన్ కార్ మార్కెట్ అంతా అండులో బిజీగా ఉన్నారు. ఐ థింక్ 2019, 2020లో రెగ్యులేషన్స్, ఇట్స్ అ ఫనీ థింగ్ కదా, regulations shape society and society shapes regulations. It's it keeps it's like a feedback loop. So 2018-19 lo Germany was doing really well. European Union in general, they were very rich. They were like, okay, we'll reach this utopian society where pollution is zero, everyone has minimum income and all this anukunnaru. But it didn't go that way, right? Europe has taken quite a few hits. European industry, I think car industry is struggling. When their economy was doing good, పొల్యూషన్ తగ్గిద్దామని ఆటో మ్యానుఫ్యాక్చరర్స్ వద్దన్నా వినకుండా దే పుట్ ఇన్ అ లాట్ ఆఫ్ ఎన్వైరన్మెంటల్ రెగ్యులేషన్స్ ఇన్. Formula 1 మీద కూడా దే imposed a lot of restrictions, and now they are like easing off of it because obviously, right, 50-40% వ్యూవర్షిప్ పడిపోతే జర్మనీలో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, మెర్సిడీస్ కానీ ఆడీకి కానీ, ఆల్ దీస్ డిఫరెంట్ వేరియస్ టీమ్స్. I think that socio-economic impact is now kind of reflecting back, being okay, we have to entertain who is paying money for us. వీడు నాకు మంత్లీ $20 కడుతున్నాడు లేదా $500 పెట్టుకొని వీకెండ్ టికెట్ వచ్చాడు అంటే వాడు నా ఇంపార్టెంట్ అని దే ఆర్ మేకింగ్ ద వ్యూర్ ఇంపార్టెంట్. సో యా, ఐ థింక్ ఇట్ విల్ హ్యాపెన్ సూనర్ దాన్ 2031. ఓకే గైస్, అది మా ఒపీనియన్. మేమేమనుకున్నాము మయామి వీకెండ్ మేము అలా ఎంజాయ్ చేసాము. ఐ థింక్ F1 ఇస్ బ్యాక్. మేమందరం హ్యాపీ. బ్యాటరీ లెవెల్స్, ఛార్జింగ్, అది కాకుండా మళ్ళీ ఫోకస్ కొంచెం ఎవ్రీవన్స్ ఫేవరెట్ పార్ట్ ఆఫ్ ద స్పోర్ట్, టీమ్స్ అండ్ డ్రైవర్స్, రైట్, దాని మీదకి వెళ్ళింది మళ్ళీ. ఇన్స్టెడ్ ఆఫ్ బ్యాటరీ ఛార్జింగ్ అని యాంగ్జైటీ కాకుండా. యా, మీకు నచ్చిందని అనుకుంటున్నాము. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. యూ కెన్ ఫైండ్ అస్ ఆన్ Instagram, YouTube అండ్ Facebook. అండ్ మన నెక్స్ట్ రేస్ వచ్చి కెనడా. లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. కెనడా చాలా మంచి రేస్లు ఇచ్చింది మనకి. బోర్ కొడితే జెన్సన్ బటన్, ఎప్పుడన్నా యూట్యూబ్లో జెన్సన్ బటన్ కెనేడియన్ రేస్ అని కొట్టండి, చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. సో వీ లుక్ ఫార్వర్డ్ టు సీయింగ్ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. Thank you. Keep watching, guys.